ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారైతే ఈ మే 20వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈ యొక్క తేదీలలో మకర రాశి వారైతే మాత్రము ఒక స్త్రీ వల్ల భారీ మార్పులైతే రాబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు? తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో 2 రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏమి చెబుతున్నామనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే చేయండి. మరి వీడియోలోకి వెళ్తే ఉత్తరాషాఢము 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు మనకి మకర రాశి కిందకైతే చెందుతారండి. ఈ రాశి అధిపతి శని. అలాగే మకర రాశిని జలరాశి అని, భూతత్వ రాశి అని కూడా అంటారు. మకర రాశి యొక్క కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుని ప్రవేశించినప్పుడు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి మొదలవుతుంది. ఈ రాశి వారు మనం చూసుకున్నట్లుగైతే సౌందర్యవంతులు, అలాగే ధైర్యవంతులు, చాలా ఆలోచనాపరులుగా ఉంటారు. మకర రాశికున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము ఈ రాశిలోనే ఉంటుంది. కనుక ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు. అయితే మకర రాశి వారికి చాలా పట్టుదలతో ఎక్కువగా ఉంటారు. అంటే మకరం అంటే మొసలి కాబట్టి మొసలికి ఏ విధమైనటువంటి గట్టి పట్టుదల ఉంటుందో అదే రకమైనటువంటి పట్టుదల వీళ్ళలో కూడా ఉంటుంది. అదే విధంగా మకరం అంటే జింక అనే సున్నితత్వం కూడా తెలియజేయబడుతుంది కాబట్టి ఈ రాశివారు పట్టుదలతో పాటుగా జింక యొక్క సున్నితత్వాన్ని కూడా ఉంటుందని, అంటే సున్నితంగా ఉంటారని కూడా మనం గ్రహించాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు. అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఎలాగైతే ఆలోచిస్తారో అదే విధంగా వీళ్ళ జీవితం కూడా కంటిన్యూగానే వెళ్తుంది. అంటే సున్నితంగా ఆలోచిస్తూ ఉంటే సున్నితంగానే వెళ్తుంది. కఠినంగా ఉంటే కఠినంగానే ఉంటుంది. అలాగే వీరికి బంధుప్రీతి కూడా చాలా ఎక్కువ. స్నేహితుల దగ్గర నుంచి కూడా ఎంతో మంచి ప్రేమను పంచుకుంటారు. వీరి యొక్క స్వభావ ప్రభావం ప్రకారము బలహీనత ఏంటంటే పక్కవారి మాటలు, వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడమే వీరి యొక్క బలహీనత. ఇది వీరి యొక్క భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం. వీరికి విమర్శలకు కూడా దారితీస్తుంది. తరువాత తమ తప్పుని, ఏదైతే ఒక తప్పు చేస్తారో ఆ తప్పును గ్రహించిన తర్వాత మళ్ళా వీరి తప్పుని వీరు అంగీకరించడానికి మాత్రం ఏమాత్రం అస్సలు వెనకాడరు. చేసిన పొరపాటు తిరిగి మరలా చేయరు. మకర రాశి వారు అందరిని కూడా ప్రేమగా, సమాన భావంతో చూస్తారు. ద్వేషించే వారిని కూడా, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. వీరు గనుక వ్యక్తిగత ప్రయోజనాలు చాలా వరకి దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అయినా కూడా వీళ్ళు పద్ధతి అస్సలు మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము, మాట మీద నిలబడే తత్వము, అలాగే మకర రాశి వారికి స్త్రీకి సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. సంతానం వీరి అభీష్టము ప్రకారం నడవకుండా ఇబ్బందులుగా గురి చేస్తూ ఉంటారు కొంతమంది. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కోసము అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండే అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక రకంగా సాధించే దాట్లలో మకర రాశి వారు ముందుంటారు. వీరికి అధికమైన మెమరీ పవర్ ఉన్నా కానీ సాధారణ ఆకారం కలవారిగా ఉంటారు. అయితే వీరు ప్రతి ఒక్క వెలుగులోకి రావడానికి కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అలా అని ధనమే సంపాదన అని ధ్యేయంగా అయితే వీరైతే అస్సలు జీవించరు. కానీ వీరికి ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతూ ఉంటాయి అనే ఆలోచనలో ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఇతరులకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ప్రతిష్టాత్మకమైన జీవితం, ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిత్యం కష్టపడుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. ఒక స్త్రీ కారణంగా వీరికైతే భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ స్త్రీ పరంగా మకర రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలైతే ఎదురవుతున్నాయి. ఈ సంఘటనలనేవి ఒక రకంగా ఈ యొక్క
మకర రాశి వారికి ఒక అదృష్టాన్ని అందిస్తాయనే మనం చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగానే, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైతే ముఖ్యమైన పని మీద లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు గానీ, మీరు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు గనక మీరు గనక పాటించినట్లయితే లేదా ఆ స్త్రీ యొక్క ఎదురు రావడం వల్ల గానీ, ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో ఒక అద్భుతాలైనటువంటి ఫలితాలైతే మీకైతే ఖచ్చితంగా జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నవి. అయితే ఇక ఏ పనులు అయితే మీరు చెయ్యలేము అని అనుకున్నది, ఆ పనులు అనుకూలంగా మారిపోయి, మీకు అనేక విధాలమైన పరిస్థితులలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే వాటిని కూడా మీకు మంచి పరిస్థితులుగా ఎదురు చేసే అవకాశాలు ఆ స్త్రీ ఎదురు రావటం వల్ల జరుగుతుంది. ఇది కూడా మీ జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగానే ఇదంతా మీకు జరుగుతుందని మనం గ్రహించాలి. అయితే ఆ స్త్రీ ఎవరో కాదండి. ఆ స్త్రీ మీ యొక్క తల్లిగారు కావచ్చు, లేదా మీ సోదరి కావచ్చు, లేదా మీ భాగస్వామి కావచ్చు, లేదా మీ యొక్క కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 2 రోజులలో మీ జీవితం ఆనందం తాండవించబోతుందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే దానితో పాటుగా మీ యొక్క భాగస్వామిని బాధ పెట్టకుండా ఉన్నారంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలైతే వస్తాయి. అదే విధంగా మీరు భాగస్వామిని గాని బాధ పెట్టారంటే మాత్రము మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మకర రాశి వారి రాబోయే 2 రోజులలో, అలాగే తరువాతి రోజులలో కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. ఇది కేవలం మనము పూజించే ఆ పరమశివుడి దగ్గర నుండి నడిపిస్తున్న విధంగా ఉంటుంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఈ యొక్క సౌభాగ్యాలని, ఈ యొక్క అదృష్టాన్ని మనకి పంచిపెట్టాడని మనం గ్రహించాలి. ఆ స్త్రీ రాక లేదంటే సౌభాగ్యం అనేది కూడా మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారైతే మాత్రము స్త్రీలను ఎట్టి పరిస్థితులలో కూడా మీరైతే కించపరచరాదు. స్త్రీలను గౌరవించడం ముఖ్యంగా మీ యొక్క కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు మరియు సూచనలు అయితే తీసుకోవడం మీకు చాలా మంచిది. ఆ విషయాలైతే మీరు మర్చిపోకండి. అలాగే ఒకవేళ మకర రాశి వారు స్త్రీలు అయితే గనుక మీకు అక్కా చెల్లెళ్ళు, ఆడపడుచులు లాంటి వాళ్ళ దగ్గర ఉంటారు కదండీ! వాళ్ళ విషయంలో మీకైతే ఒక సహకారం అయితే మీకైతే అందుతుంది. స్త్రీలకైతే వారి యొక్క అక్కా చెల్లెల దగ్గర నుంచైతే మంచి శుభవార్త అయితే అవుతుంది. ఏకాగ్రతతో పని చేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. మీరు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనులలో మీకైతే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతే మీరు ముందుకు సాగండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ యొక్క భాగస్వామిని మీరెక్కువగా ఆరాధించాల్సి వస్తుంది. అలాగే ఆర్థిక ఫలితాలైతే మీకైతే కనిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాలు మీరు చేపట్టే పనులను చాలా సక్సెస్‌ఫుల్‌గా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆందోళన, ఒత్తిడి అనేవి సహజం. కాబట్టి మీరు ఆ పనులలో ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా ఆ పనులైతే పూర్తి చేస్తారు. అధికారులు గనక మీరు మాట్లాడింది వెళ్ళిన మీరు మాట్లాడినప్పుడు వెళ్ళినట్లయితే కాస్త ఆచిచూచి జాగ్రత్తగా వ్యవహరించే సమయం ఉంటుంది. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే ఆ పొరపాటును చేయలేదనే విషయం అవతల వారు గ్రహిస్తారు. మరియు మకర రాశి వారికి ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సినది, ప్రయాణాల్లో ముందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే చెడు విషయాల్లో పక్కన పెట్టేయండి. అలాగే చెడ్డ వాళ్ళతో కూడా మీ యొక్క స్నేహం అనేది పక్కన పెట్టేసి, మీ అభిప్రాయాలను మీరైతే అవతల వారికి చెప్పేసి వాళ్ళని దూరం పెట్టడం వల్ల మీకు ఎంతగానో మంచిగా జరుగుతుంది. ఇక మీకు అన్నిట్లలో కూడా మంచి జరగాలంటే నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేయడం వలన మీకు ఖచ్చితమైన శుభ పరిణామాలైతే ఉంటవి. మరీ చెప్పాలంటే మకర రాశి వారికి గురుగ్రహానికి, శని గ్రహానికి పరిహారాలు చేయడం వలన మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది. మరియు మీ జీవితంలో ఎక్కడ లేని ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా కానీ దైవారాధన మాత్రం మీరైతే ఎట్టి పరిస్థితులలోనూ మారొద్దు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నయితే పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ యొక్క ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణాలు మకర రాశి వారికి ఖచ్చితంగా మరో రాబోయే రోజులలో ఎంతో జీవితంలో చోటు చేసుకోబోయే విషయాలు కనుక కీలక మార్పులకు ఆధారంగా మీరు జీవితంలో మరింత ఆనందాన్నయితే మలుచుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరొక శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వలన మీకైతే ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలైతే ఉండవి. అలాగే
మీరు సహనంతో ఉంటే ఏ పనైనా అధిగమించగలరు. మీరు ఆలోచన, మాటలో చాలా జాగ్రత్తగా వ్యక్తీకరణ అనేది చాలా ముఖ్యం. అలాగే ఇంట్లో గాని సాంబ్రాణి ధూపం వేయటం వలన మీకు ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం, ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడానికి వల్ల మీరైతే మనశ్శాంతి అయితే కలుగుతుంది. ఇతరులకు సహాయం చేసే గుణము మకర రాశి వారిలో చాలా ఉంటుంది కనుక దీనైతే మీరు ఖచ్చితంగా కొనసాగించండి. అలాగే మీరు పేద విద్యార్థులకు సహాయం చేయండి. వృద్ధులకు సేవ చేయడం వంటివి మీకు పుణ్యఫలాలనైతే అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు మీరు మకర రాశి వారి గురించి మొత్తం తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లుగైతే మాకైతే ఒక లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అనైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అలాగే మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్నయితే గంట సింబల్‌నైతే ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.